ఐఎన్సి ఉంది కదండి, ఈ ఐఎన్సి 1885లో స్థాపించారు. ఎండ్ అయ్యింది ఎప్పుడున్నా మన టైం పీరియడ్ ప్రకారం చూసుకుంటే 1947. సో టిల్ టుడే ఇట్ ఈస్ దేర్, బట్ అవర్ టాపిక్ ఈజ్ అప్ టు 1947. ఈ ఐఎన్సిలో ఒక 3 మోడ్స్ ఆఫ్ లీడర్స్ ఉన్నారు. ఫస్ట్ మోడ్ ఎవరండి? మోడరేట్స్ వాళ్ళు. తర్వాత వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్. తర్వాత వచ్చింది గాంధీ నేర, రైట్? సో ఈ మోడరేట్స్ టైం పీరియడ్ ఏమనుకున్నామండి? 1885 to 1905. ఎక్స్ట్రీమిస్ట్ టైం పీరియడ్ అండి 1905 to 1920 అనుకున్నాం. గాంధీనగర 1920 to 1947 అని అనుకున్నాం, రైట్? సో ఇక్కడ వీళ్ళు మోడరేట్స్ మెయిన్ ఏమేంటి? డొమినియన్ స్టేటస్. అయితే ఈ 20 ఇయర్స్లో, విత్ ఇన్ 20 ఇయర్స్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్లో ఉన్న లాల్ బాల్ పాల్, మీరు చదివే ఉంటారు లాల్ బాల్ పాల్ అని చెప్పి చిన్నప్పుడు. సో లాలా లజపతి రాయ్, బాల్ గంగాధర్ తిలక్ అండ్ బిపిన్ చంద్ర పాల్, వీళ్ళు ముగ్గురు ఒక క్వశ్చన్ చేశారు. ఎవరికి? మోడరేట్స్ లీడర్స్కి. అంటే ఇక్కడ మోడరేట్ లీడర్స్ ఎవరున్నారండి? దాదాబాయి నౌరోజీ, అలాగే గోపాలకృష్ణ గోఖలే, ఉమేష్ చంద్ర బెనర్జీ, అలాగే సురేంద్రనాథ్ బెనర్జీ, అదేవిధంగా రాజ్ బిహారీ ఘోష్. వీళ్ళు లీడర్స్ ఎవరు? మోడరేట్ లీడర్స్. అంటే వీళ్ళు కొద్దిగా బ్రిటిష్కి సపోర్ట్ చేసేటట్టుగా ఉంటారు, రైట్? అయితే ఈ లాల్ బాల్ పాల్ అనే వాళ్ళు క్వశ్చన్ చేశారు, సార్ ఈ 20 ఇయర్స్ మీరు ఇండియాని రూల్ చేశారు పొలిటికల్గా. ఎనీ వన్ మూమెంట్ లాంచ్డ్ against Britishers? Not even one single movement was launched. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, రైట్? మన అండర్స్టాండింగ్ కోసం. మీరు కొన్ని నేషనల్ మూమెంట్స్ పేర్లు వినే ఉంటారు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎప్పుడు జరిగింది నాన్న? 1920 to 1922. ఏ పీరియడ్, రైట్? ఏ పీరియడ్ అండి? ఇక్కడ రాస్తాను. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920 to 1922. ఏ పీరియడ్? గాంధీనగర పీరియడ్. సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ 1930 to 1932. అది కూడా గాంధీనగర టైంలోనే. సైమన్ గో బ్యాక్ మూమెంట్ 1927 to 1930 జరిగింది. అది కూడా గాంధీ ఎరా టైం పీరియడ్లోనే. అలాగే క్విట్ ఇండియా మూమెంట్, వెరీ ఫేమస్ వన్, 1942. అది గాంధీ ఎరా టైంలోనే. ఇండివిజువల్ సత్యాగ్రహ మూమెంట్ 1940 to 1942. ఇది కూడా గాంధీ ఎరా టైంలోనే, రైట్? ఏమైనా మూమెంట్స్ చూసుకుంటాం. అదే కానీ స్వదేశీ మూమెంట్ తీసుకోండి. స్వదేశీ మూమెంట్ 1905 to 1908 ఎక్స్ట్రీమిస్ట్ టైంలో జరిగింది. హోమ్ రూల్ మూమెంట్ 1914 to 1918 వరకు జరుగుతూనే ఉంది. సో మీరు ఏ మూమెంట్ తీసుకోండి, చంపారన్ సత్యాగ్రహ తీసుకోండి, ఖేదా సత్యాగ్రహ తీసుకోండి, అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్ స్ట్రైకులు తీసుకోండి, ఇవి కూడా 1917 అండ్ 1918 టైం పీరియడ్లో జరిగింది. జలియన్ వాలా బాగ్ మాస్కరే, రైట్?
సో మీరు ఏ మూమెంట్ తీసుకున్నా ఎయిదర్ ఇన్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్ ఇన్ గాంధీనగర్, ఒక్క మూమెంట్ కూడా మోడరేట్స్ వారు చేయలేదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్, రైట్. సో ఇన్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ 1905 లాల్ బాల్ పాల్ సెట్ దిస్ థింగ్. అప్పటికి ఇవేమీ జరగల, స్వదేశీ మూమెంట్ అవేమీ జరగలేదండి. స్వదేశీ మూమెంట్ ఇండివిజువల్ సత్యాగ్రహ వరకు అప్పటికేం జరగల. కానీ 1905లో క్వశ్చన్ చేశాడు ఎవరు, బాల గంగాధర్ తిలక్, ఎస్పెషలీ బాల గంగాధర్ తిలక్. వాళ్ళ బ్యాచ్ వచ్చి లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, రైట్, అరవింద్ ఘోష్, అజిత్ సింగ్, రాజ్ బిహారీ బోస్, వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్. వీళ్ళందరూ కూడాను క్వశ్చన్ చేశారు, 20 years మీరు ఏం చేశారు సార్, మోడరేట్ లీడర్స్ ఏమీ చేయలేదు. సో ఇప్పుడు మన పార్టీలో ఆలోచించే విధానం మారాలి. సో ఈ రోజు నుండి మన ఎండ్ డొమినియన్ స్టేటస్ ఉండకూడదు అండి, మన ఎండ్ స్వరాజ్ ఉండాలి, కంప్లీట్ ఫ్రీడమ్ ఉండాలి. ఏ విధంగా మనం ఈ మూమెంట్ని ముందుకు తీసుకువెళ్తామండి, త్రూ స్వదేశీ, నథింగ్ బట్ బాయ్కాట్ ఫార్మాట్లో మనం తీసుకువెళ్ళాలని చెప్పి లాల్ బాల్ పాల్ పిలుపునిచ్చారు. ఫ్రమ్ విచ్ ఇయర్, 1905, రైట్. అండ్ ఇన్ ద సేమ్ పీరియడ్, in the same time, Bal Gangadhar Tilak questioned moderate leaders that in 1904, in 1904, the Lord Curzon introduced Official Secrets Act. He also introduced Indian Autonomous యూనివర్సిటీ యాక్ట్. అదే కాకుండా బెంగాల్ పార్టీషన్ యాక్ట్. దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1905. మోడరేట్ లీడర్స్, మీరు ఇండియాకి డొమినియన్ స్టేటస్ ఫ్రీడమ్ తెస్తా అన్నారు. అది తేకపోగా మీ యొక్క ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్ లీడర్షిప్ వల్ల మళ్ళీ లార్డ్ కర్జన్ ఈ డేంజరస్ 3 యాక్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అవే అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, ఇండియన్ ఆటోనమస్ యూనివర్సిటీ యాక్ట్స్, బెంగాల్ పార్టీషన్ యాక్ట్. సో అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, గవర్నమెంట్ ఏ డెసిషన్, ఏ బడ్జెట్ వచ్చినా, గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎలా వస్తాయండి, ప్రజలు కట్టే ట్యాక్స్ బట్టే కదా, ఆ ల్యాండ్ ట్యాక్సెస్ ఉంటాయి కదా, రైట్. సో ఆ ట్యాక్సెస్ తిరిగి ప్రజలకి బెనిఫిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్వీసెస్ ఇచ్చేయాలి. అదే కదా జరిగేది, ప్రజల దగ్గర తీసుకున్న ట్యాక్స్ తిరిగి ప్రజలకి ఇచ్చేయాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్వీసెస్, రైట్. అదే విధంగా మన రాజకీయ నాయకులకి, మన ఇండియన్స్కి, ప్రజలకి ఒక అధికారం ఉంటుంది గవర్నమెంట్కి అడిగే, సార్ మీరు ఇంత బడ్జెట్ వచ్చింది కదా, మీరు దీన్ని ఎలా ఖర్చు పెట్టారు, అదే కదా ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్. సో అటువంటి యాక్ట్ అంటూ ఏమీ ఉండేది కాదు, రైట్. ఈ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ వల్ల గవర్నమెంట్కి, బ్రిటిష్ గవర్నమెంట్కి మన ప్రజలు కానీ, రాజకీయ నాయకులు, మోడరేట్ లీడర్స్ కానీ క్వశ్చన్ చేయడానికి లేదంట. మన డబ్బులు వాళ్ళు తీసుకోవచ్చంట, ట్యాక్సులు తీసుకోవచ్చంట, కానీ ఆ ట్యాక్స్ ఖర్చు పెట్టేటప్పుడు మనకి అడిగే అధికారం లేదు. నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, డిఫెన్స్కి ఎంత పెడుతున్నావు, పబ్లిక్కి ఎంత పెడుతున్నావు, ఇవేవి కూడా అడిగే అధికారం మన ఇండియన్స్కి లేదు. అడిగితే అదొక సెడిషన్,
రైట్, జైల్లో పెట్టడం జరుగుతుంది. అది అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్. ఎంత అన్యాయం ఇది! మన ట్యాక్సెస్ని తిరిగి మనం అడగకూడదా? అడిగితే జైల్లో పెడతారా? అంత డేంజరస్ యాక్ట్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్స్. ప్లస్ ఇండియన్ ఆటోనమస్ యూనివర్సిటీస్ యాక్ట్. మనం ఏం చెప్పలేం మరి దీని గురించి. యాక్చువల్గా మనకున్నదంతా కూడా గురుకుల పాఠశాలలు. ఇనీషియల్గా మనకున్నది ఏంటన్నా గురుకుల పాఠశాలలు. ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ 5,000 6,000 ఇయర్స్ బ్యాక్ నుండి మన దగ్గర గురుకుల ఎడ్యుకేషన్ ఉండేది. బ్రిటిష్ వాళ్ళకి స్కూలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అనుకున్నారండి మీరు? 1810. బ్రిటిష్ స్కూలింగ్ స్టార్టెడ్ ఇన్ 1810. రైట్. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారంటే మెక్లే మీకు మన ఈరోజు మనం చదువుతుందంతా కూడాను బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఉండమని చెప్పాలి అంటే. రైట్. సో మెక్లే గారు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తెప్పించి గురుకుల పాఠశాలని అంతం చేసేసారు. రైట్. ఇప్పుడు అంతం చేయకుండే కాకుండా ఇప్పుడు ఇండియాలో రైట్ 1904 టైంలో ఇండియాలో ఏవేవైతే స్కూల్స్ ఉన్నాయో, కాలేజెస్ ఉన్నాయో, యూనివర్సిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎవరి అండర్లో రికగ్నైజ్ అయి ఉండాలి? బ్రిటిష్ గవర్నమెంట్ అండర్లో ఉండాలి. సో సర్టిఫికేట్స్ అన్ని ఎవరు ఇవ్వాలి? మళ్ళీ బ్రిటిష్ గవర్నమెంటే ఇస్తారు. సిలబస్ ఎవరు ఇస్తారు? బ్రిటిష్ గవర్నమెంటే ఇస్తారు. సో బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చిన సిలబస్నే మన ప్రజలందరూ చదవాలి. రైట్. ఆ విధంగా గురుకుల పాఠశాలను కూడా అంతం చేయిస్తారండి 1904. ఇది కాకుండా బెంగాల్ని విడగొట్టారు. రైట్. ఇది ఇంకా 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 దారుణమైన సంఘటన. ఎక్కడ నుండేనా 2 పార్ట్స్ కింద మన వాళ్ళు డివైడ్ అయిపోయారు. సో వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ విల్ బి కల్కటా, అలాగే ఈస్ట్ బెంగాల్ క్యాపిటల్ ఢాకా. సో ఇది ఎందుకు విడగొట్టారు ఇక్కడ చూడండి. అకార్డింగ్ టు కర్జన్, ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ అండి ఇది. స్టేట్మెంట్ అకార్డింగ్ టు కర్జన్ ఇట్స్ ఏ mere territorial readjustment. It's a mere territorial readjustment అంట. ఎందుకు అంటే ఈ బెంగాల్లో యూనిఫైడ్ బెంగాల్లో ఆ రోజు పాపులేషన్ 85 మిలియన్ ఉండేదండి. తర్వాత వచ్చే టెరిటోరియల్ ఏరియా వచ్చి 1,89,000 square miles. Right? So population 85 million, territorial area 1,89,000 square miles. సో ఇంత పెద్ద ప్రాంతాన్ని మేము అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోతున్నామని చెప్పి ఈ రెండిటిని డివైడ్ చేశారంట. ఎవరు చెప్పింది? కానీ మనకిక్కడ తెలుసు అకార్డింగ్ టు ఐఎన్సి వెస్ట్ బెంగాల్లో ఉన్న మెజారిటీ హిందూస్, ఈస్ట్ బెంగాల్లో ఉన్న మెజారిటీస్ ముస్లిమ్స్. సో దే డివైడెడ్. ఈ రోజుకి మనం కొట్టుకుంటున్నాం. హిందూ ముస్లిమ్స్ 1905కి ముందు చాలా మంచిగా ఉండేవారండి. బాయి అనుకుంటూ ఉండేవారు. రైట్. సో ఇక్కడ నుండి గొడవ స్టార్ట్ అయిపోయింది హిందువులకి, ముస్లింలకి. ఇప్పుడు ముస్లిమ్స్కి వాళ్ళు రెచ్చగొట్టారు. మీకంటూ ఒక ప్రాంతం వస్తుంది, మీకంటూ ఒక రాష్ట్రం వస్తుంది. మీకంటూ ఒక రాష్ట్రం వచ్చింది అంటే మీకంటూ ఒక చీఫ్ మినిస్టర్ ఉంటాడు, మీ పొలిటికల్ లీడర్స్కి ఒక అవకాశం అన్నప్పుడు వెంటనే 1905లోనేనన్నా ముస్లిం లీగ్ వాజ్ ఫౌండెడ్.
అండ్ వీడు సపోర్ట్ చేసేసాడు పార్టీషన్కి సెపరేట్గా. సో బెంగాల్ పార్టీషన్కి ఎవరు సపోర్ట్ చేశారండి? ముస్లిమ్స్. అర్థమవుతుందండి? రైట్. ఇక్కడ నుండి ఎవరు కొట్టుకోవడం స్టార్ట్ చేశారండి? హిందూస్ అండ్ ముస్లిమ్స్. ఈ విధముగా మనని వాళ్ళు విడగొట్టడం జరిగింది. రైట్. సో ఇవన్నీ చూస్తున్న బాలగంగాధర్ తిలక్, ఇవన్నీ గమనిస్తున్న బాలగంగాధర్ తిలక్ రక్తం మండిపోయిందండి. ఇంత దారుణమా, ఇంత దారుణమా, ఫ్రీడమ్ ఇస్తారని చెప్పి హిందూ ముస్లిమ్స్ని విడగొడతారా అని చెప్పి బాలగంగాధర్ తిలక్ స్టార్టెడ్. బాల్ Gangadhar Tilak gave idea to start Swadeshi movement. Swadeshi movement. So now in our next video we will discuss about the Swadeshi movement. So what are the reasons? These are the reasons to start Swadeshi movement. So what are the reasons to start Swadeshi movement? What are the reasons to start Swadeshi movement? Very important. Official Secrets Act, Indian Autonomous University Act, Bengal Partition Act. So now we will discuss about in our next video Swadeshi movement.